దేవతలు రాక్షసులు అన్నాదమ్ముళ్లే అని ఎంతమందికి తెలుసు. మహావతార నరసింహ మూవీలో చూయించినట్టుగానే కశ్యప ప్రజాపతికి అతిథి చేత దేవతలు, దితి చేత దైత్యులు జన్మించారు. దేవతలు రాక్షసులు ఒక్కరికి పుట్టిన వారే. అప్పట్లో దేవతలు దైత్యులు ధార్మికంగానే ఉంటున్నామని, జీవితం అంతం కాకూడదు అని కోరిక పుట్టింది. క్షీరసాగరాన్ని చిలకడానికి ఇరువురు కలిసి మందర పర్వతాన్ని పాల సముద్రంలో వేసి వాసుకి అంటే పెద్ద పామును తాడుగా వాడి మదనం చేయసాగారు. కానీ అమృతం బదులుగా ముందు హాలాహలం అంటే ఒక విషం లాంటిది వచ్చింది. దాని నుండి ప్రపంచాన్ని కాపాడడానికి పరమశివుడు దాన్ని మింగేశాడు. తరువాత మందర పర్వతం పాతాళానికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంతో కాపాడాడు. తరువాత ధనవంతరి ఆవిర్భవించాడు. తరువాత అప్స అంటే నురగ వచ్చింది. దాని నుండి వచ్చారు కాబట్టి 60 కోట్ల మందిని అప్సరసలు అన్నారు. తరువాత వరుణదేవుని కుమార్తె వరుణి వచ్చింది అంటే సుర. దాన్ని పుచ్చుకొని దేవతలు సురులయ్యారు. తరువాత ఉచ్చైశ్రవం వచ్చింది, అసురులు పుచ్చుకున్నారు. తరువాత కౌస్తుభం, దాన్ని శ్రీ మహావిష్ణువు పుచ్చుకున్నారు. తరువాత ఐరావతం, దానిని దేవేంద్రుడు. చివరగా అమృతం, దాన్ని దేవతలు పుచ్చుకున్నారు.